ఫ్రాక్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మీకు తెలుసా? సరే ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? డినామినేటర్ అనేది అన్నిటికీ సేమ్ ఉండాలి. 1/5, 2/5, 3/5 అండ్ 4/5. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఏంటంటే డినామినేటర్ సేమ్ ఉండదు, వేరే వేరే ఉంటాయి. 2/3, 2/6, 2/12 ఇలా. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ న్యూమరేటర్ సేమ్ ఉంది కదా, సో లైక్ ఫ్రాక్షన్స్ అనొచ్చా అని. న్యూమరేటర్ కాదు, మనం కన్సిడర్ చేసేది డినామినేటర్, రైట్? నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. దీంట్లో న్యూమరేటర్ కంటే కూడా డినామినేటర్ వాల్యూ పెద్దది ఉంటుంది, 1/5, 2/7. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్కి రివర్స్. న్యూమరేటర్ వాల్యూ ఎక్కువైనా ఉండొచ్చు, లేదా డినామినేటర్కి ఈక్వల్ అయినా ఉండొచ్చు. చూడండి ఇక్కడ 10/5, 12/7, 7/7. 7/7 చూడండి ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏంటంటే ఒక కంప్లీట్ నెంబరు, ఒక ఫ్రాక్షన్, ఈ కాంబినేషన్స్లో వస్తాయి, రైట్? ఫ్రాక్షన్స్ గురించి కంప్లీట్గా ఒక లాంగ్ వీడియోలో చేయడం జరిగింది, సో అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్షన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఫ్రాక్షన్స్కి ఎలా చేయాలి, ఇలా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. సరే, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రాక్షన్స్ అంటే చాలా భయపడే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి, ఏది కూడా మిస్ అవ్వరు. థ్యాంక్ యూ ఆల్.